ఈరోజు మరొక వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు వాక్యము చిన్న చిన్న విశ్వాసములో చిన్న మన జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి. మన జీవితము చాలా చిన్నది, మనం ఎక్కడికి అందలేని పరిస్థితి మనది. ఏ ప్రదేశానికి అందలేము, డబ్బుకు అందలేము, ఒక యోధాకు సరిపోము. మనం చూస్తే తాత్కాలికమైన ఒక చిన్న విషయం మనది, మొత్తము ఒక చిన్న విషయాల్లోనే మనం జీవించగలుగుతాం. కానీ మనలాంటి వాళ్ళకి ఎలాంటివి వస్తాయంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తాయి, పెద్ద పెద్ద బీమారులు వస్తాయి, తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తుంది, తట్టుకోలేని మాటలు వస్తాయి, మనకి తట్టుకోలేని ఇబ్బందులు వస్తాయి, తట్టుకోలేని స్థితులు వస్తాయి, ప్రాణం పోయే స్థితులు వస్తాయి. కొన్నిసార్లు మనం సరిపోక కొంతమంది మనలాంటి జీవితాలు ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు. ఎటు అందలేని పరిస్థితులు, హాస్పిటల్కి అందలేం, డబ్బు ఖర్చు పెట్టలేం, ఆస్తి లేదు, ఇల్లు లేదు, ఎన్నో సమస్యలు. ముందుకు నడవలేం, వెనక్కి ఆగలేం. మధ్యలో మన జీవితాన్ని మనం ఎన్నోసార్లు సతమత చేసుకుంటాం. హల్లెలూయా. ప్రభువుల వారు అంటున్నాడు కదా, మీరు చిన్నవారు అయినప్పటికీ కూడా మీరు నా సన్నిధిలో ఉన్నంత వరకు శ్రమలు అనుభవించక తప్పదు అన్నాడు. పౌలుకి లోపల ఒక ముళ్ళు పెట్టాడట. లోపల అందరికి ఎన్నోసార్లు చెప్పాను ఈ మాట. ఏం పెట్టాడట? లోపల ఒక ముళ్ళు పెట్టాడట. అది ఎప్పటికి గుచ్చుకుంటా ఉందట. పౌలు చాలాసార్లు ప్రార్థన చేశాడట. ఏందయ్యా ఈ ముళ్ళు తీసేస్తే కాదా అని ప్రార్థన చేశాడు. లాస్ట్కు ప్రభు ఏమన్నాడటంటే, పౌలు ఆ ముళ్ళు నీలో ఉండని ఏమవుతుంది? ఏమన్నాడో తెలుసా? ఆ చిన్న బీమారి నీలో ఉండని. ముళ్ళు అంటే బీమారి అని అర్థం. ముళ్ళు అంటే ముళ్ళు కాదు, లోపల ఒక బీమారి ఉంది. పౌలు, ఎందుకు నీవు దుఃఖపడుచున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నావు? అది చిన్న బీమారే కదా, నీలో ఉండని. ఎందుకు ఉండనీయమన్నాడు? ప్రభువే కదా, తీసేయచ్చు కదా. అద్దు ఉండని నీకు అది. హల్లెలూయా. యేసు ప్రభు అన్నప్పుడు పౌలు అన్నాడు, సరే ప్రభు, అది నీ ఇష్టం, ఉండని నాలోని ఆ బీమారి. ఎన్ని సంవత్సరాలు నేను జీవిస్తానో అన్ని సంవత్సరాలు నాలోనే ఉండని, ఇక నాకేం బాధ లేదన్నాడు. ఇక ఈరోజు మన పరిస్థితుల్లో కూడా చాలా బీమార్లు వస్తాయి, పోతూ ఉంటాయి. తట్టుకోలేని పరిస్థితులు వస్తాయి, భయంకరమైన రోగాలు వస్తాయి, భయంకరమైన వ్యాధులు వస్తాయి, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. పిల్లలకు వస్తాయి, మనకు వస్తాయి, కుటుంబీకులకు వస్తాయి. మన ఇంట్లో ఒక్కరికి బీమార్ వచ్చినా మన ఇల్లు మొత్తం బాధే. అర్థమైందా? ఇంట్లో ఒకరికి ప్రాబ్లం వచ్చినా ఇంటికి అందరికీ బాధలే. కానీ ఈ బీమారులు, ఈ బాధలు శాశ్వత కాలము ఉండవు. కొన్ని రోజులు వీటిని అనుభవించాలి. ప్రభు అంటున్నాడు కదా, నేను ఈ భూమి మీద అనేకమైన శ్రమలు అనుభవించాను, బాధలు అనుభవించాను, దుఃఖములు అనుభవించాను, అవమానాల పాలయ్యాను, దెబ్బలు తిన్నాను, శ్రమపడ్డాను, కష్టపడ్డాను, ఈడ్చారు నన్ను. చాలామంది చెంప మీద కొట్టారు, నన్ను ముఖం మీద ఉంచారు. తెలుసా? నేను ఈ లోకాన్ని జయించున్నాను, మీరును కూడా జయించండి అన్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈరోజు. మార్కు సువార్త 4వ అధ్యాయములో 35వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 4వ అధ్యాయములో 35వ వచనం. ఆ దినము సాయంకాలం అయినప్పుడు ఆయన అద్దరికి పోవుదుమని వారితో అనగా, వారు జనులను పంపివేసి ఆయన ఉన్న పాటున చిన్న దోణిలో తీసుకొని పోయిరి. ఆయన వెంబడి మరికొన్ని దోణులు వచ్చెను. అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిలిచిపోయెను అంది. హల్లెలూయా. వాళ్ళు వెళ్ళింది ఎంత పెద్ద దోణి, ఎంత పెద్ద పడవలో వెళ్తున్నారు వాళ్ళు, చిన్న పడవలో. మరి వాళ్ళకి వచ్చిన సమస్య ఎంత పెద్దది? పెద్ద తుఫాను. దోణేమో చిన్నది, తుఫానేమో పెద్దది.
అలా నావలో వెళ్తూ ఉన్నారు. దోణి చాలా చిన్నది. ఇక్కడ ఎంత మంచిగా రాయబడ్డది, చిన్న దోణిలో వెలుచుండగా పెద్ద తుఫాను రేగెను. అమ్మా, ఈరోజు మన ప్రయాణం చిన్నది, మన జీవితం చాలా చిన్నది, మన సంసారం చాలా చిన్నది, మనకున్న డబ్బు చాలా తక్కువ, మనకున్న ఆస్తి చాలా తక్కువ, కానీ మనకున్న సమస్య చాలా పెద్దది. హల్లెలూయా, హల్లెలూయా. మనకున్న సమస్య చాలా పెద్దది. మనుషులు తీర్చలేని సమస్యలు ఉన్నాయి మనలో, ఒడవలేని బీమారులు ఉన్నాయి మనలో. కానీ ఎలా పోతుంది అనేది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రభు అంటున్నాడు కదా, పెద్ద తుఫాను రేగను, ఆ పెద్ద తుఫానుకు వాళ్ళు అల్లల్లాడుచూ ఉన్నారు. విశ్వాసులే, వారు దేవుని బిడ్డలు, ప్రభుతో ఉన్నవారే. వాళ్ళు ఏమన్నా దూరం ఉన్నారా? యేసుక్రీస్తు వాళ్ళతో లేడా? కానీ వాళ్ళు భయపడుచు. ఏం జరుగుతుంది? ఈరోజు ప్రభుని చూడలేదు మనము. ప్రభు యొక్క వాక్యాన్ని విని దీని మీద మనం విశ్వాసించామంటే మనం వాళ్ళకన్నా ధన్యులం. అంటే వాళ్ళకన్నా పెద్ద సమస్య మనకు వస్తుంది. జీవితంలో అనేకమైన సమస్యలు, బాధలు వచ్చినప్పుడు మనం కుప్పగూలిపోతాం. ప్రార్థన చేయలేం, వాక్యం చదవలేం, ఆరాధన చేయలేం. టెన్షన్ మొదలవుతూ ఉంటుంది మనలో. ఎలా బీమారిని తగ్గించుకోవాలి, ఎలా నా జీవితాన్ని నిలబెట్టుకోవాలి, ఎలా నా ప్రయాణాన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఎందుకు అప్పుడు టెన్షన్ మొదలవుతుంది. ఎలాగనైనా నా జీవితాన్ని నేను సిద్ధపరచుకోవాలి ఇప్పుడు. కానీ మంచిగా ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి అనిపించదు, వాక్యం చదవాలి అనిపించదు, ఆరాధనకు వెళ్ళాలి అనిపించదు, బైబిల్ చదవాలి అనిపించదు, పాటలు పాడాలి అనిపించదు. రిస్కు. ఏం ప్రార్థన, ఏం ఆదివారం మధ్య ప్రార్థన. ఎప్పుడైతే నీలో బీమారి సంభవిస్తుందో, సమస్య సంభవిస్తుందో, వ్యాధి సంభవిస్తుందో, అప్పుడే మనకు దేవుడు చాలా దగ్గరగా గుర్తొస్తుంది. ఎలాగనైనా తీర్చుకోవాలి, ఎలాగనైనా తీర్చుకోవాలి, ఎలాగనైనా తీర్చుకోవాలి. ఆ రోజు బాధపడే కన్నా ఈరోజే ప్రార్థన చేసుకుంటే, ఈ రోజు నుండి దేవుని ఆరాధన చేస్తే, ఈ రోజు నుండి దేవుని ఆలయంలోకి రావడం నేర్చుకుంటే, ఈ రోజు నుండి ఒక రోజు 10 నిమిషాలు ప్రార్థన చేస్తే, ఈరోజు ఇంకొక 5 నిమిషాలు పెంచితే ఆ రోజు మనకు ఆ బాధ ఉండదు తెలుసా. హల్లెలూయా. వీళ్ళు తుఫాను రేగినప్పుడు వలలు కొట్టుచుండగా వీళ్ళు బాధపడుచు ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు. ప్రభువుల వారైతే నిద్రించి ఉన్నాడు లోపల. ఆయన పడుకుంటాడా? పడుకోడా ఆయన, కానీ నిద్రించి ఉన్నాడు. హల్లెలూయా. చూడండి 28 మాట చదవండి ఒకసారి. 38. तेव्हा ते त्याला जागे करून म्हणाले, गुरुजी आपण बुडत आहोत, तरी आपणाला काहीच वाटत नाही काय? तेव्हा त्याने उठून वाऱ्याला धमकावले आणि समुद्राला म्हटले, उगा रहा, शांत हो. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే, మేము నశించిపోచున్నాం ప్రభువా, నీకేమాత్రం చింత లేదా అన్నాడు. ఎవరొచ్చన్నారు ఈ మాట? ఇప్పుడు చెప్పండి, ఎవరున్నారు ఈ మాట? ఆయనతో ఉన్న శిశువులు అంటున్నారు. ఆయన దిగువ భాగంలో ఉన్నాడు. వీళ్ళు వచ్చేట్టున్నారు, మేము నశించిపోతున్నాం, మేము చనిపోతున్నాం, నీకు ఏమాత్రం చింత లేదా, బాధ లేదా? ఈరోజు ప్రభువుని ఇలానే నిందిస్తున్నారు చాలామంది, ఇలానే నిందిస్తున్నారు. తీరా సమయానికి వస్తారు, 3 రోజులు అవుతుంది, ఆరోగ్యం బాగలేదన్నా ప్రార్థన చేయండి అన్నా. ఆ రోజు ప్రార్థన చేసి బీమారి పోలేదనుకో, అసలు ప్రభు ఉన్నాడా, ఆయనకు చింత ఉందా? ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, నీకేమాత్రం చింత లేదా, ఏమాత్రం బాధ లేదా? తెలుసు కదా, 12 రక్తస్రావణ రోగం గల స్త్రీ ఎలా యేసు ప్రభు పైన ఆధారపడింది. ఏం విన్నదమ్మా? ఏం విన్నది? ఏం కనుగొన్నది? మనం పాట పాడాం కదా, కనుగొంటిమి నిన్నే ఓ నజరేయా, సమర్థుడవని సాయం చేయా, నీ ప్రభావము నాలోకి చేరగా, నా శరీరము మారిపోయగా.
ఆమె ఎంత మంచిగా పాడుతూ ఉంది పాట. నీ ప్రభావం ఎప్పుడైతే నాలో చేరిందో అప్పుడే నా శరీరం మారిపోయింది. ఏం విన్నది? నీ మహిమని గూర్చి వార్తలను వింటిని, స్వస్థపరచు దేవా నిన్ను నమ్ముకుంటిని. యేసుక్రీస్తు వార్తని విన్నదా? ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, శరీరం కూలిపోయింది, రక్తం చేత నింపబడింది, శరీరం అంతా కూలిపోయింది, బీమారి బాగా అయిపోయింది. అప్పుడు ఆ సమయంలో యేసు ప్రభు దగ్గరికి ప్రయాణం చేసిందామా. వీళ్ళు యేసు ప్రభు దగ్గర పోయి వీళ్ళు ఏమంటున్నారో తెలుసా? నీకు ఏమాత్రం చింత లేదా? మేము ఇంత బాధపడుచున్నాం, మేము నశించిపోతున్నాం, మేము చచ్చిపోతున్నాం, నువ్వు లోపల చక్కగా నిద్రపడుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనతో అనిరి. హల్లెలూయా. అందుకు ఆయన లేచి గాలిని గద్దించి నిశ్శబ్దంగా ఉండమని సముద్రంతో చెప్పగా గాలి వణికి మిక్కిలి నిమ్మలమని. అప్పుడు ఆయన మీరెందుకు భయపడుచున్నారు అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడో తెలుసా? లేచి ఆ గాలిని ఆపేశాడు. గాలి యేసు ప్రభు మాట విన్నది. ఆ సమయంలో గాలి వింటుందా అమ్మ ఎవరి మాట అయినా? అప్పుడు ఆయన శిశువులను ఇలా పిలిచి ఏమన్నాడు తెలుసు? అసలు ఎందుకు భయపడ్డారు? నా మీద విశ్వాసం ఉందా మీకు? నేను నిజదేవుని నమ్ముచున్నావా? నమ్ముచుంటే నీ ప్రాణాన్ని వదిలే, భయపడదు. నమ్మితే నీ ప్రాణాన్ని వదిలే, నమ్మితే నీవు నీ మహిమని చూస్తావు. యేసు ప్రభుని నమ్మితే దేవుని మహిమని చూస్తావు. నమ్మకపోతే మహిమని చూడలేవు, మహిమని చూడలేవు. ఈయన అన్నాడు, మీరు ఎందుకు భయపడుచున్నారు? మీరు ఇకను నమ్మలేకున్నారు. ఇకను మీరు నన్ను నమ్మలా. పాటలు పాడుచున్నావు, వాక్యం వింటూ ఉన్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నావు, ప్రతి వారం చర్చికి వెళ్తూ ఉన్నావు, కానుకలు తీస్తూ ఉన్నావు, దశమ భాగాలు తీస్తూ ఉన్నావు, కానీ దేవుణ్ణి నమ్మలా. వీళ్ళు యేసుప్రభుతో ఉంటున్నారు, యేసుప్రభుతో పడుకుంటున్నారు, యేసుప్రభుతో ప్రయాణం చేస్తూ ఉన్నారు, యేసుప్రభు ఎక్కడ స్వస్థ చేస్తే అక్కడ చూస్తున్నారు, కానీ యేసుప్రభుని ఏం చేశారు వీళ్ళు? నమ్మల. నమ్మడం అంటే పైన కాదమ్మా, లోపల ఉండాలి హృదయంలో దేవుడు. పైన నమ్మడం కాదు. బొట్టు తీసేసాం అయిపోయింది, బాప్తిస్మా తీసుకున్నాం అయిపోయింది, తెల్ల బట్టలు ధరించుకున్నాం అయిపోయింది, మేము క్రైస్తవులం అయిపోయాం, మేము నమ్మేసాం. ఇది కాదు. నమ్మకం అంటే యేసుక్రీస్తు ఈ వ్యాధి నుండి, ఈ రోగము నుండి, ఈ బాధ నుండి, ఈ శ్రమ నుండి, ఈ లోకము నుండి, లేదా ఈ యొక్క నరకము నుండి నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాడు అని నిన్ను నీవు నమ్మాలి. నీ శరీరానికి మా శరీరానికి బంధం ఉంది, కానీ నీ ప్రాణానికి నా ప్రాణానికి బంధం లేదు. నాది వేరే, నీది వేరే, నా భార్యది వేరే, నాది వేరే, శరీర బంధం మాత్రమే. ఒకరోజు మా భార్య నేను ఇద్దరం కూర్చొని ఉన్నాం. ఒక ఆయన నా శత్రువు వెళ్తూ ఉన్నాడు. ఎవరు వెళ్తున్నారో తెలుసా? నా శత్రువు వెళ్తూ ఉన్నాడు ముందు నుంచి. నేను ఆయనను పిలిచి మాట్లాడాను. మా భార్య అంటుంది కదా, నువ్వు ఎందుకు మాట్లాడతావు? ఆయన ఏం మాట్లాడాడు, నువ్వేం మాట్లాడతావు? మొన్ననే తిట్టిండు కదా, ఇంకెందుకు మాట్లాడతావు? నేను అన్నాను, నీ శరీరానికి నా శరీరానికి బంధం ఉంది, కానీ నీ ఆత్మకు నా ఆత్మకు బంధం లేదు. నా ఆత్మ పరలోక రాజ్యం పోవాలంటే నేను మాట్లాడాలి అన్నాను. ఈరోజు ఎవరి శరీరానికి ఎవరికి, ఏ ప్రాణానికి ఏ ప్రాణం సంబంధం లేదు. నువ్వు ఎలా యేసుక్రీస్తుని నమ్ముకున్నావు, నువ్వు ఎలా యేసు ప్రభుని విశ్వాసిస్తున్నావు, నువ్వు ఏ విధానంగా ప్రార్థన చేస్తున్నావు, నీ విశ్వాసము, నీ మాదిరి, నీ ప్రేమ యేసు ప్రభు ఎలా ఉందో అది నీకు మాత్రమే తెలుసు, నాకు తెలియదు. నా విశ్వాసం ఎలా ఉందో అది దేవునికి మాత్రమే, నాకు మాత్రమే తెలుసు. హల్లెలూయా. ఈయన అంటున్నాడు కదా, మీరు నమ్మలేక ఉన్నారు. ఎవరిని నమ్మలేదు? యేసుప్రభునే నమ్మల. ఇంత పెద్ద బీమారి, అబ్బో ఇంత పెద్ద కరోనా, ఇంత పెద్ద క్యాన్సర్, యేసుప్రభు తీసేస్తాడా? ఏం తీసేస్తాడా? కొన్ని పైసలు జమ చేసుకొని హాస్పిటల్ వెళ్ళాలి, ప్రార్థనే కానీ హాస్పిటల్ అయితే వెళ్ళాలి. నమ్మల. గాలిని గద్దించి వాళ్ళని అంటున్నారు, మీరు నమ్మలేకున్నారు, నన్ను విశ్వాసించలేదు. మీ విశ్వాసం ఎలా ఉంది? అబ్రాహాముతో అన్నాడు కదా, అబ్రాహామా నేను నీకు చూపించే దేశానికి నువ్వు బయలుదేరు అన్నాడు. రాత్రి కచ్చలం కట్టుకొని వెళ్ళిపోయాడు తెలుసా. రాత్రి
ఇంటిని వదిలేశాడు, తల్లి తండ్రి ఇల్లును, పుట్టిన ఇల్లును వదిలేశాడు, వెళ్ళిపోయాడు. 7 రకాల ఆశీర్వాదం పొందుకున్నాడు ఆయన. 7 రకాల ఆశీర్వాదం. ఈరోజు మనమందరం అబ్రాహాం సంతానం. యేసుప్రభుని నమ్మిన వ్యక్తి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానాను స్త్రీ యేసుప్రభుని నమ్మింది. కానాను స్త్రీ తన బిడ్డ రోగంతో ఉన్నప్పుడు బిడ్డ కొరకు యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసుప్రభు రాలేదమ్మా ఆయన దగ్గరికి, ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళి బ్రతిమిలాడుతుంది, దైవ కుమారుడా, పరిశుద్ధుడా, ఒకసారి నా బిడ్డని నీవు చూడు, నా బిడ్డని రక్షించు. నా బిడ్డ చంద్రవ్యాధితో బాధపడుచున్నది, నీటిలో పడుచున్నది, అగ్నిలో పడుచున్నది, ఎక్కడో సొమ్మసిల్లి పడుచున్నది, నూర్చలు కక్కుకుంటా ఉన్నది, సాతాను శోధిస్తూ ఉన్నది. నా బిడ్డను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, నా బిడ్డను ఒకసారి నువ్వు అయ్యా రక్షించు అని 5 రకాలుగా బ్రతిమిలాడింది, పట్టుదలతో బ్రతిమిలాడింది. కాళ్ళు మొక్కి యేసుప్రభు మాటలలో సైలెంట్గా నోరు మూసుకొని ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడాల. ఏడుస్తూ ఉంది తెలుసా. ఆయన పోతా ఉంటే అడ్డమడ్డం తిరుగుతూ ఉంది. ప్రభు చూడు ప్రభు, చూడు ప్రభు, నా బిడ్డ ఏడుస్తూ ఉంది, నా బిడ్డ కాకి కొట్టుకుంటుంది, పిడిసివ్యాధి వచ్చినట్టు కొట్టుకుంటుంది, ఒకసారి చూడు ప్రభు. యేసు ప్రభుని బ్రతిమిలాడుతుంది కానీ యేసు ప్రభుని నమ్ముకోలే, విశ్వాసం లేదు ఆమెలో. యేసు ప్రభు మాట్లాడతారు. యేసు ప్రభు శిష్యులు వచ్చేసారు. యేసుప్రభు శిష్యులు వచ్చారు. ఏంది ప్రభు ఆ ఇల్లుల్లి? చూడండి ఒకసారి మత్తయి సువార్త 15వ వచనం చదవండి. మత్తయి సువార్త 15వ వచనం చదువు, అక్కడ ఉంటుంది ఈ మాట. 15వ అధ్యాయం 21వ వచనం చదువు. गेला आणि पहा त्या भागातील कानानी बाई येऊन मोठ्याने म्हणू लागली, हे प्रभू दाविदाचे पुत्र, माझ्यावर दया करा, दया చూపు, माझी मुलगी भूताने फारच जर्जर केली आहे. నా బిడ్డ దయ్యం బట్టి ఉన్నది, నా కుమార్తె దయ్యం బట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేస్తూ, దావీదు కుమారుడా నన్ను కరుణించవా, దావీదు కుమారుడా అని కేకలు వేస్తూ వస్తే ఆయన ఏం చేశాడు? तरी त्याने तिला एका शब्दाने उत्तर दिले नाही. అవుతుంది. ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు? ఒక్క మాట కూడా పలకల. ఎవరు తెలుసా పలకంది? యేసు ప్రభే పలకల. ఎందుకు పలకలేదు? ఎందుకు ఆమె మీద దయ చూపలేదు దేవుడు? ఒక పాపములో ఉండి దేవుణ్ణి ఆరాధించడం, ఒక నరకములో ఉండి దేవుణ్ణి ఆరాధించడం, ఒక 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 పరిశుద్ధత లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తే ఆరాధన నిజమైనది కాదు, ఆ ప్రార్థన నిజమైనది కాదు, ఆ వాక్యము నిజమైనది కాదు, ఆ యొక్క వేదన నిజమైనది కాదు, అంత అవుతుంది. ఈమె ఏడుస్తూ ఏడుస్తూ ప్రార్థన చేస్తే ఆయన ఒక్క మాట పలకలే. ఆయన శిశువులు ఏమంటున్నారో చూడండి ఒకసారి. ఎక్కడుంది ఆ మాట? 23లోనే ఉంది చూడు. అందుకు ఆయన ఒక మాట అయినా పలకలేదు. అప్పుడు ఆయన శిశువులు చదవక్క जवळ येऊन त्याला विनंती केली, तिला पाठवून द्या, कारण ती आमच्या मागून ओरडत येत आहे. అగో ఈమె మన వెనక లొల్లి పెడతా ఉందయ్యా, ఈమెను పంపించేయి. బాగా లొల్లి పెడతా ఉంది, పంపించేయి ఈమె. హాస్పిటల్ పోయిన తర్వాత డాక్టర్ దగ్గర పోయి మనం ఏడిస్తే, అమ్మ నీ బిడ్డను నువ్వు తీసుకొని పో అంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? అలాంటి స్థితి ఈ స్త్రీకి వచ్చేసింది ఈరోజు. ఏందయ్యా మరి నేనేం చేయాలా? నా బిడ్డను ఎలా నువ్వు రక్షిస్తావు? అరే యేసు ప్రభు దగ్గరే ఉంది కదా, యేసు ప్రభు ముందే ఉంది కదా, ఆయన పాదములు మొక్కుచున్నది కదా, ఆయన పాదములు పట్టుకున్నది కదా, ఆయన పాదముల యొద్దనే నిలబడి ఉన్నది కదా. చూడు ఒకసారి 25వ మాట చదవక. పాయపడు అంటే కాళ్ళు పట్టుకున్నది, అయినా ఆయన సైలెంట్గానే ఉన్నాడు. అయినా ఆయన సైలెంట్గానే ఉన్నాడు. ప్లీజ్ ప్రభువా జ్ఞాపకం చేసుకో, నా బిడ్డ చాలా విపరీత బాధలో ఉన్నదయ్యా, ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఆయన 2 పాదాలు పట్టింది. చప్పుడు చేస్తలే యేసు ప్రభు. అమ్మా ఈరోజు మనం ఎలా ప్రార్థన చేస్తున్నాం? మన జీవితం చాలా చిన్నది. నేను చెప్పాను మన లైఫ్ చాలా చిన్నది. మన విశ్వాసమే కావాలి.
మన జీవితంలో పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. ఆ స్త్రీ ఎంత బాగా ధనవంతురాలు కాదామా, గరీబ్ పరిస్థితి. సమయమనే యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. బీమార్ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వస్తే ఆయన ముట్టకపోవచ్చు. ఇంత బ్రతిమిలాడుతూ ఉంది కానీ ఆయన సైలెన్స్గా ఉన్నాడు. చివరిగా యేసు ప్రభు నోరు తెరిచి ఒక మాట అన్నాడు చూడండి 26లో, అందుకు ఆయన పిల్లల రొట్టెని తీసుకొని కుక్క పిల్లకి యుక్తం కాదన్నాడు. తెలుసా, నా బిడ్డలకి, నా విశ్వాసులకి ఇవ్వవలసిన ఆశీర్వాదం ఇది. నన్ను నమ్మిన వారికి ఇవ్వవలసిన ఆశీర్వాదము. పాపివైన నీకు, నమ్మని నీకు, విశ్వాసం లేని నీకు నేను ఇవ్వలేను. నువ్వు ఒక కుక్క పిల్లవు అని చెప్పేశాడు. ఏమన్నాడు తెలుసా, ఒక కుక్క పిల్లవు అన్నాడు. ఆమెకు అనిపించేసింది ఎంత బాధపడ్డాను. ఇప్పుడు మీరు చెప్పాలి నాకు ఒక మాట. అమ్మా, ఇప్పుడు మీరు నాకు చెప్పాలి ఒక మాట. అంత బ్రతిమిలాడి, అంత ఏడ్చి, అంత పాదాలు పట్టుకొని, అంత మొత్తుకుంటే యేసు ప్రభు ఒక కుక్క పిల్ల అన్నాడు. ఇప్పుడు ఈమె ఏం చేయాలా చెప్పండి? ఇంటికి తీసుకొని పోవాలా? ఆ బిడ్డని అక్కడే చంపుకోవాలా? మరి ఏం చేయాలా? కన్ఫ్యూజన్గా లేదా మనందరికీ? హల్లెలూయా. అప్పుడు ఆ స్త్రీ ఏమన్నదో తెలుసా 27లో, నిజమే ప్రభువా. ఇప్పుడు ఒప్పుకున్నది తెలుసా? ఏమొప్పుకున్నది? ఆమె పాపాన్ని ఒప్పుకొని దేవుణ్ణి నమ్మింది. ఇప్పుడు ఇంతసేపు నమ్మలే, ప్రార్థన చేస్తుంది బరాబరే, ఆయనను విడవట్లేదు బరాబరే, ఆయన పాదాలు పట్టుకుంది బరాబరే, కానీ ఆయనను నమ్మలేదు. ఇప్పుడు అంటుంది నిజం ప్రభువా నువ్వు చెప్పినమాట. నేను ఒక కుక్క పిల్లనే. ఏమన్నదో తెలుసా? నేను ఒక కుక్క పిల్లని. నేను నిన్ను విశ్వసిస్తున్నాను ప్రభువా. ఇన్ని దినాలు నేను దుర్మార్గం చేశానయ్యా, నన్ను క్షమించు ప్రభువా అని 2 పాదాలు పట్టుకుంది మనం. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి 28వ వచనంలో, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసం గొప్పది. చూడండి అమ్మా, బైబిల్ చూపెడతాను నీకు. మేము ఇక్కడి నుంచి ఇక్కడ దాకా బ్రతిమిలాడింది, ఇక్కడి నుంచి ఇక్కడి వరకు బ్రతిమిలాడింది ఒక పాపంలోనే. ఇక్కడి నుంచి ఒకటే వచనంలో ఆమె విశ్వాసం గొప్పది అన్నాడు. ఒకటే వచనంలో. అంటే ఆమె ఎంత విశ్వాసం ఉంటే ఆ యేసుప్రభు ఆ మాట అన్నాడు. ఒకసారి సంవత్సరాల తరబడి మార్తా, రేపు, ఎల్లుండి, అవతల ఎల్లుండి, మరొక రోజు కాదు. ఈడ అమ్మ చూద్దాం పో, ఇంకో 4 రోజులకు రాపోవడం లేదు ఆయన. మరి ఆమె కూడా అనుకోలేదు ఇవ్వాలంటే ఇట్లా అన్నావు, కానీ రేపచ్చి మొక్క నా కాళ్ళు అనుకోలేదు. ఎంబడే విశ్వాసించు. ఎంబడే ఆయన అన్నాడు, అమ్మా నీ విశ్వాసం చాలా గొప్పది. నువ్వు నన్ను నమ్మావు, నీవు నన్ను విశ్వసించావు, నీవు కోరినట్లే నీకు అగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలో ఆమె కుమార్తె స్వస్థత అయింది. హల్లెలూయా. యేసు ప్రభుని నమ్మాలి. మన జీవితంలో పెద్ద పెద్ద శ్రమలు వస్తాయి. అమ్మ ఈరోజు మాట్లాడుకుంటున్న మనం సాయంత్రం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మేము బ్రతికేస్తాం, మా సదాకాలం మాకు జీవితం ఉంది, మేము రొట్టె భోజనం తింటున్నాం, బాప్తిస్మా తీసుకున్నాం, మేము అసలు చావనే చావు అనేది లేదు. చచ్చిపోవడానికి అందరము అర్హులమే. చావులో అందరము పాలు పంచుకొని ఉన్నాం. అందరికీ భాగాలు ఉన్నాయి. ఎవరి చావు వారికి ఉంది. నాకు అందులో పొత్తు లేదు అనేవాళ్ళు ఎవరు లేదు. అందరికీ పొత్తే. అది పుట్టుక పొత్తే, మరణం పొత్తే. ఈరోజు యేసు ప్రభుని విశ్వసించాలి, నమ్మాలి. ముందు ఆయనని నమ్మాలి. ఎక్కడి నుంచి నమ్మాలంటే హృదయంలో నుండి నమ్మాలి, నా ప్రభువు గొప్పవాడు అని. ఆ రోజు మనం కార్సు వెళ్ళిపోయే రోజు ఆయన నమ్మి బయలుదేరాం కాబట్టి అక్కడ అంత పెద్ద విజయాన్ని మనం సాధించాం. పోయేవాళ్ళం కాదు మనం. ఎంత అద్భుతమైన దేవుడు అంటే అంత అద్భుతమైన దేవుడు మన యేసయ్య. 12 ఏళ్ళ రక్తస్రావణ స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. యేసు ప్రభు ఆమె దగ్గరికి రాలే. కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ యేసు ప్రభు ఆమె దగ్గరికి రాలే.
దోణిలో కూర్చున్న శిశువులు యేసుప్రభు దగ్గరికి వెళ్ళారు. అయ్యా, మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? మేము చచ్చిపోతున్నాము, నీకు చింత లేదా? అప్పుడు యేసుప్రభు లేచి నిలబడి అన్నాడు కదా, మీరు ఎందుకు భయపడుచున్నారు? నమ్మలే, నన్ను నమ్మలే. ఈ ముగ్గురు కూడా ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళే. కానీ వెళ్ళిన వెంటనే యేసుప్రభు చూసి, అబ్బా నా దగ్గరికి వచ్చేసావు బిడ్డ అని 2 చేతులు పెట్టి ముట్టేసి, దయ్యం పోయింది పో అన్నాడా. లోపల హృదయం మారే వరకు చూశాడు ఆయన. లోపల హృదయం మారే వరకు చూశాడు. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో కూడా అనేకమైన శ్రమలు వస్తాయి, బాధలు వస్తాయి. మనుషులను నమ్మితే ఏం రాదమ్మా. నాకు 2 కొడుకులు ఉన్నారు కదా, నన్ను చేస్తారు అనుకోకు. నాకు ఇంత ఆస్తి ఉంది కదా, బంగారం ఉంది కదా, ఎండి ఉంది కదా, బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి కదా, నాకు ఆస్తి అంతస్తులు ఉన్నాయి కదా, నేను బ్రతుకుతా అనుకోవద్దు. యేసు ప్రభును వదిలేసింది ఒక స్త్రీ ఉంది బైబిల్లో. ఏం చేసింది? బ్రతకడానికి ఆలోచన చేసింది, బాగా ఆస్తి కొరకు ఆలోచన చేసింది, ఎలాగనైనా సంపాదించుకోవాలనుకున్నది. నయోమి భర్తను తీసుకొని బయలుదేరింది. ఎక్కడ? దేవుని ఆలయాన్ని విడిచిపెట్టి పనికి పోయింది చాలా దూరం. పోయిన జాగాలో ఏం జరిగింది? తండ్రి పోయాడు, పిల్లలు చనిపోయారు, ఒకతే అయింది స్త్రీ. ఏందయ్యా నా బ్రతికి ఇలా మారిపోయింది? నానే వాళ్ళు ఎవరు లేరు, ఇక నాకు నానే వాళ్ళు లేరు, నా పిల్లలు పోయారు, నా భర్త పోయింది. నేను దేవుని వాక్యాన్ని నమ్మలేదు, విడిచేసాను. తిరిగి మళ్ళీ ఏడికి వచ్చిందో తెలుసా? మళ్ళా దేవుడి దగ్గరికి వచ్చేసింది. దేవుడు అన్నాడు కదా, అమ్మా నీవు మళ్ళీ ఆశీర్వాదింపబడతావు. మనం దేవుడి దగ్గరికి వెళ్ళాలి, దేవుడు మన దగ్గరికి రావాలి అనుకోవడం తప్పమ్మా. ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటాడు. ఆయన మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనం ప్రతి విషయం ఆయన తెలుసు. ఈరోజు మనం కొన్ని సాక్ష్యాలు చెప్పుకున్నాం, కొన్ని ప్రార్థన చేసాం. ఆయన పోయిన వారమే తెలుసు మనం ఇంతమంది కూడా కలుస్తామని. ఈ వారం కాదు ఆయనకు తెలిసింది. ఆయనకి ఎప్పుడు తెలిసేపా? పోయిన వారమే తెలుసు మనం ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉంటామని. ఈరోజే యేసుప్రభు నిర్ణయించాలా. ఈరోజు ఇక్కడ ఈ వాక్యం జరుగుతుందని ఆయన పోయిన వారమే రాసి పెట్టుకున్నాడు. నేను ఈరోజు రాసుకున్నాను కానీ ఆయన పోయిన వారం రాసుకున్నాడు. ఆయన నమ్మాలి అంటే మన శరీర రకంగా కాదు కానీ ఆత్మ రకంగా ఆయనని నమ్మాల. ప్రభుని ప్రేమించాలా, అధికముగా ప్రేమించాలి. ఆయన నమ్మి ప్రార్థన చేయాలి. శతాధిపతి అంటున్నాడు కదా, నా బిడ్డ చావు బ్రతుకు మధ్యలో ఉంది ప్రభువా, నా ఇంటికి వస్తే బాగుండు అని అన్నాడు. నా ఇంటికి వస్తే బాగుండు అన్నాడు. అప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, నా కుమార్తె బాగలేదు అన్నప్పుడు యేసుప్రభు అన్నాడు కదా, నేను నీ ఇంటికి వస్తాను పో అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు శతాధిపతి మళ్ళీ ఎంబడే తెలుసా, నువ్వు నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, నేను అంత పెద్ద గొప్ప మనిషిని కాదు, అంత అర్హత లేదు నాకు, నీవు నా ఇంటికి రావాల్సిన అర్హత నాలో లేదు, నీవు మాట మాత్రం సెలవిస్తే చాలు నా కుమార్తె లేచి నిలబడుతుంది అన్నాడు. ఎక్కడ నమ్మాడో తెలుసావా? యేసు ప్రభు మాటనే నమ్మాడు. అంతే. నువ్వు రావద్దు ప్రభు నా ఇంటికి, నాకు అంత యోగ్యత లేదు, నాకు నీ కుమార్తె బాగైంది పోవను, నాకు అవుతుందాడ. ఎంత నమ్మాడు. అలా నమ్మకం ఉండాలి. దేవుణ్ణి నమ్మినంత మాత్రాన నమ్మడం కాదమ్మా, నమ్మడంలో విశ్వాసం. యోబు యేసు ప్రభుని నమ్మాడు. సంసారం పోయింది, కుటుంబం పోయింది, పిల్లలు పోయారు, భార్య పోయింది. భార్య ఏమందో తెలుసా, ఓరి మూర్ఖుడా ఇంకేమిరా దేవుడా దేవుడా అంటున్నావు, నువ్వు ఆ దేవుణ్ణి దూషించి నువ్వు చచ్చిపో అని చెప్పేసి బ్యాగ్ తీసుకొని తల్లిగారింటికి వెళ్ళిపోయింది. మరి ఈయనేం చేశాడు? సర్వము పోయినా శరీరము కుళ్ళినా నా అనువారే నన్ను వెలవేసిన ఆయోబు వలె సాగెదా సాగెదా యేసునితో నా జీవిత కాలమంతా. ఎవరితో నడుస్తాను? సర్వం పోయింది పోయే, నా శరీరం గొబ్బులు మొత్తం కురుపులతో నిండేసింది పోనీ, నా అనువారే నా భార్య నన్ను వెలేసింది పోనీ, నేను యేసు ప్రభుతో సాగిపోవాలా. ఎవరితో సాగాలి? ఇప్పుడు శిశువులు ఎవరితో సాగుచున్నారు? కానీ యేసు ప్రభుని నమ్మలే. ఇప్పుడు మన ప్రయాణం ఎలా ఉంది? మన ప్రయాణం ఎలా ఉంది? యేసు ప్రభుతోనే ఉందా
యేసు ప్రభుతోనే ఉందా? యేసు ప్రభుతోనే ఉంది. అంతేనా? మన ప్రయాణం యేసు ప్రభుతో ఉండాలి, యేసులో ఉండాలి ప్రయాణం. ప్రయాణంలో అనేకమైన ముండ్లు గుచ్చుకుంటాయి, అనేకమైన పొదలు వస్తాయి, అనేకమైన శ్రమలు వస్తాయి, కొత్త కొత్త బీమారులు వస్తాయి, కొత్త కొత్త కబుర్లు వస్తాయి, వ్యాధులు వస్తాయి, రోగములు వస్తాయి, మరణ వార్తలు వినబడతాయి. మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభుని మాత్రమే విశ్వాసించాలి. యోబు అన్నాడు కదా, సర్వం పోయినా పర్లేదు, శరీరం కులింది, నేను యేసు ప్రభుతోటే సాగిదా. దేవుని అందు విశ్వాసించాలి. విశ్వాసం లేకుండా ప్రభువుని చూడుట వ్యర్థం. విశ్వాసం లేకుండా పరలోక రాజ్యం పోలేం. విశ్వాసం లేకుండా భూమి మీద కూడా జీవించాలి. విశ్వాసం ఉంటే కష్టాలు తప్పకుండా వస్తాయి. ఇప్పుడు చెప్పండి, విశ్వాసం కావాలా కష్టాలు పోవన్నా? మరి విశ్వాసం ఉంటే కష్టాలు వస్తాయి. మొన్నటి వాక్యం ఒకసారి చదువు, 1వ రాసిన పేతురు అధ్యాయం. లాస్ట్గా మనం ఒక వాక్యాన్ని ధ్యానం చేసుకొని ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి అధ్యాయం, మొదటి పేతురు 4వ అధ్యాయం 12వ వచనమే చదువు. प्रिय तुमची पारख होण्यासाठी अग्नी परीक्षा तुमच्यावर आली आहे. तिच्यामुळे आपणास काही अपूर्व झाले असे वाटून त्याचे नवल मानू नका. ज्या अर्थी तुम्ही ख्रिस्ताच्या दुःखाचे वाटेकरी झाला आहात त्या अर्थी आनंद करा. म्हणजे त्याचा गौरव प्रकट होण्याच्या वेळेसही तुम्ही उल्हास व आनंद करा. హల్లెలూయా. ఇక్కడ ఏమనుందంటే, ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత జరుగునట్లు మీరు ఆశ్చర్యపోకుండి అన్నాడు. చూసావా, ఒక అగ్ని వంటి శ్రమ వస్తుందటమ్మా. అప్పుడు నాకేదో వింత జరగబోతూ ఉంది. నేను ఈ రోజా రేపా ఎల్లుండా కానీ చనిపోవడం ఖాయము అని నువ్వు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటున్నాడు పేతురు. ఈరోజు దేవుని బిడ్డలకు మాత్రమే వస్తుంది ఆ బాధ అంటున్నాడు. యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళకి ఈ శ్రమలు వస్తాయి అంటున్నాడు. చూడు, ఇంకొక వాక్యాన్ని మనము 16 చదువు. ख्रिस्ती या नात्याने कोणाला दुःख सहन करावे लागत असेल तर त्याला लाज वाटू नये. त्या नावामुळे देवाचा गौरव करावा. హల్లెలూయా. ఎవడైనను క్రైస్తవుడైనందుకు, ఎవడు క్రైస్తవుడైనందుకు, ఏ క్రైస్తవుడు? విశ్వాస క్రైస్తవుడు. క్రైస్తవుడు అని పేరు పెట్టుకోవడం కాదు. ఇక్కడ బైబిల్ ఏమో, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల. నువ్వు బాధ అనుభవించాలి. క్రైస్తవుడు అయినంత మాత్రాన బీమారులు, జ్వరాలు, సర్దీలు రావు అనుకోవడం తప్పు. క్రైస్తవుడు అయినంత మాత్రాన నాకు టెన్షన్ లేదు, యాక్సిడెంట్ అయినా నేను బతుకుతా, నేను ఏది తాగినా బతుకుతా, నేను చచ్చిపోను, నేను క్రైస్తవుడని అనుకోవద్దు. నీవు క్రైస్తవుడు అయినందుకు బాధ అనుభవించాల్సినది అని బైబిల్ చెప్తాం. ఇప్పుడు బాధల్లోనే నీకు దేవుడు తోడుంటాడు. నువ్వు బాధ అనుభవిస్తాను అంటే నువ్వు క్రైస్తవుడవే. దుఃఖం అనుభవిస్తాను అంటే క్రైస్తవుడవే. కానీ బాధపడవలసిన అవసరం లేదు. ఇంకొక మాట ఇక్కడ ఏమనుందంటే, నీవు సిగ్గుపడకు, నువ్వు అవమానపడకు. నువ్వు దేవుని నామముని బట్టి ఆ బాధని సంతోషముగా నీవు ఆయన నామములో నేను ఈ బాధ అనుభవిస్తానని నీవు ఆనందపడాలి అంటున్నాడు యేసుప్రభు. నీకున్న బాధలన్నీ యేసుప్రభు నాకు ఇచ్చాడు. ఈ బాధలు, సంతోషం, ఈ బాధలు, ఈ ఆనందం నాకు ఇచ్చాడు యేసుప్రభు. నాకేం భయం లేదు, నాకేం సంతోషం. అయిపోతే పోతాలే. బ్రతుకుట మేలే, చావైనా కూడా మేలే. చావైనా కూడా మేలే, బ్రతుకైనా మేలే. నేను నిజ క్రైస్తవురాలని, నిజ క్రైస్తవుడని, నిజ విశ్వాసిని అందరూ ఉన్నారు, చాలామంది ఉన్నారు. మా సంఘంలో 60-70 మంది వెళ్తాం, పిల్లలు జల్లలు అందరు పట్టుకుంటే. దేవుడు పిలిచింది నిన్ను నన్ను అమ్మ. దేవుడు ఎన్నుకున్నాడమ్మా. ఎన్నుకున్నందుకు శోధన తప్పది, బాధలు తప్పాయి, కష్టాలు తప్పాయి, రాళ్ళ దెబ్బలు తప్పాయి. మంచి చెట్టుని ఎక్కువ మంది కొడతారమ్మా, తీయటి చెట్టుని ఎక్కువ మంది కొడతారు, పుల్లటి చెట్టుని ఎవరు ముట్టరు.
ఆ చెట్టు బాగలేదని చెప్తే ఎవరు పోరు దాని దగ్గరికి. మంచిగా ఉంది చెట్టు ఫలాలంటే దుడ్డుతో కొడతాడు, కట్టితో కొడతాడు, ఎక్కి దులుపుతాడు, నరుకుతాడు, దాన్ని ఎన్నో కథలు చేస్తాడు. ఎందుకు? అది తీయముంది మాత్రం కాబట్టి. ఈరోజు ప్రభు బిడ్డలం కాబట్టి మనకు శ్రమలు ఉంటాయి. దేవుని బిడ్డలు అని మనకు పేరు వచ్చేసింది, క్రైస్తవులు అని పేరు వచ్చేసింది. క్రైస్తవులు అంటే క్రీస్తు బిడ్డలం మనం అందరం. ఎవరి బిడ్డలమో తెలుసా? క్రీస్తు కన్న బిడ్డలం మనం. అందుకు శ్రమ వస్తుంది. బాధ వచ్చినప్పుడు మనని దేవుడు కాపాడాడేమో అనుకోవద్దు, ఆశ్చర్యపోవద్దు. అబ్బా ఇంత పెద్ద సమస్య వచ్చి పడ్డదేంది, ఇంత పెద్ద వ్యాధి వచ్చి పడ్డదేంది, ఇది ఒడవదిగా టెన్షన్, ఇది ఒడవదిగా, దీని ద్వారా నాకేదో మరణం వచ్చి ఉన్నది, దీని ద్వారా నేను మరణానికి సిద్ధమవుతున్నాను. ఆశ్చర్యపడద్దు, వింత జరుగుతుంది అనుకోవద్దు. దేవుడు ఉన్నాడు, విశ్వసించు, బ్రతుకుతావు. హల్లెలూయా. విశ్వసించు, దేవుని మహిమని చూస్తావు. లాజరు చనిపోయినప్పుడు మార్తా మరియా యేసు ప్రభులో ఉన్నారు. మరియమ్మ యేసు ప్రభుని నమ్మింది, మార్తా యేసు ప్రభుని నమ్మలా. కానీ ఇద్దరు యేసు ప్రభు బిడ్డలేనమ్మా. ఇక్కడ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు ఉన్నారు. మార్త వచ్చి అంటుంది కదా, ప్రభువా నా తమ్ముడు నా సహోదరుడు చనిపోయాడయ్యా, నీవు ఆ రోజు ఈ ఊర్లో లేవు, పలానా ఊర్లో ఉన్నావు, నువ్వు ఉంటే నా తమ్ముడు బ్రతుకునేమో అన్నది. అంటే నమ్మిందా నమ్మలేదా? చెప్పు ఒకసారి. నమ్మిందా? ఎట్లా నమ్మలేదు చెప్పాలా? ఆ రోజు నీవు నా తమ్ముడు చనిపోయిన రోజు నీవు ఇక్కడ ఉంటే నా తమ్ముడు బ్రతుకునేమో. యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? మార్తా నువ్వు నన్ను నమ్ముతలేదా? ఎక్కడ నమ్మాలి ప్రభు? చచ్చిపోయిన 4 రోజులైంది, బొక్కలు వాసన పట్టేసేయాలి. దుర్వాసన వస్తున్నాయి బొక్కలు అని రాసి ఉంటుంది బైబిల్లో. చచ్చిపోయి 4 దినములు 3 దినములు అయిపోయింది, లాభం లేదు ఇక. కానీ ఆ రోజు నువ్వు ఉంటే బ్రతుకుతుండే ప్రభు. ఇప్పుడు నమ్మిందా నమ్మలేదా? చెప్పక్క, ఇప్పుడు నమ్మిందా నమ్మలేదా? నమ్మిందా? హల్లెలూయా. నమ్మలా. యేసు ప్రభు అన్నాడు, నీవు నన్ను నమ్ముతలా? సరే పోదాంపా సమాధిని చూడడానికి అన్నాడు యేసు ప్రభు. అయ్యో ప్రభు, ఆడపోయి ఏం చేస్తాం? దుర్వాసన వస్తాను, బాగా వాసన వస్తుంది. అక్కడ పోతే ఆడపోయి ఏం చేస్తాం ప్రభు? ఇంకా నమ్మలా. ఈరోజు మన పరిస్థితి కూడా అలాగే ఉంది అమ్మ కొంతమందిది. ఇది మిస్టేక్ అయిన మాట కాదు తెలుసా, దేవుని వాక్యమే. ఇంకా నమ్మలా. ఆడపోయిన తర్వాత దేవుడు నిలబడి ఉన్నాడు. అయలారక సమాధి బండది అన్నప్పుడు మార్తండలో వాసన బాగా వస్తుంది. అబ్బో లోపల కుళ్ళిపోయిన శరీరం ఉన్నది. లోపల ఏం జరిగిన శరీరం ఉన్నది? కుళ్ళిపోయిన శరీరం ఉన్నది. పురుగులు పట్టాయి శరీరం. 3 రోజులు అయిపోయింది. రూపం లేదు, మనిషి రూపంలో. కానీ మరియమ్మ ఏం చేసిందో తెలుసా? నమ్మింది ఆయనని, యేసు ప్రభుని నమ్మింది. మార్త నమ్మల. ఎప్పుడైనా యేసు ప్రభు మరియమ్మ మార్తలు ఇంటికి పోతే మరియమ్మ వచ్చి యేసు ప్రభు పాదాల మీద కూర్చొని ఆయన చెప్పుచున్న మాటలన్నీ వినుకుంటుండేది. ఈ మార్త వచ్చేసి లోపల పోయి చికెన్ చేయాలా, మటన్ చేయాలా, చింతచారు చేయాలా, పప్పు చేయాలా, ఆలుగడ్డ చేయాలా, వంకాయ చేయాలా, ఏం చేయాలా, బోళ్ళు అవి లేవు, ఇవి లేదు, బట్టలు ఉతికలేవు. ఆమె బిజీ పని. దేవుని వాక్యం నిన్నది కాదు. ఎప్పుడు యేసు ప్రభు ఏమమ్మా మార్తా కొంచెం కూర్చుంటే, మీరు కూర్చున్నారు కానీ కూర్చుంటే పని అంతా ఎక్కడిది అక్కడ ఉంటున్నదయ్యా, పని చేసుకోవాలి. దేవుడు భూమి మీదనే ఉన్నాడు, కానీ నా తమ్ముడు బొందబెట్టకపోతే బ్రతుకునేమో అనే నమ్మకమే ఉంది, కానీ లోపల నుంచి లేస్తాడనే నమ్మకం లేదు ఆమెకి. హల్లెలూయా. లాజర్ పోయి ఆడ బండది అన్నప్పుడు 4 వెళ్ళి ఆ యొక్క సమాధి రాయిని తొలగించినప్పుడు యేసు ప్రభు పిలిచాడు, లాజర్ బయటికి రా అన్నాడు. నోట్లోకి వెళ్ళి శబ్దం వెళ్ళగానే ఎముకలు అతుక్కున్నాయాడ. కుళ్ళిపోయిన శరీరము జమైపోయింది ఆడ. నరాలు చెదిరిపోయిన నరాలు ఫీడ్ అయిపోయాయి మొత్తానికి. పలిగిపోయిన కీళ్ళు అతుక్కున్నాయి, ఎక్కడెక్కడ జాయింట్లు అయిపోయాయి. లాజర్ బయటికి రా అన్నప్పుడు ఆయన లేచి నిలబడ్డాడు ఆత్మస్వరూపిగా. హల్లెలూయా.
దేవుని నమ్మితే మహిమని చూస్తావు అన్నాడు మార్తతో. నమ్మకపోతే చూడవు. లాజర్ బయటకు వచ్చేసాడు. నీకేముందమ్మా? నీ శరీరం కులిపోయిందా? పురుగులు పట్టాయా? నీ బీమారి తీయడా దేవుడు? నమ్ము, దేవుణ్ణి నమ్ము. లాజర్ బయటకు వచ్చేసి. ఈరోజు ప్రభు బిడ్డలం మనం అందరం, ఎవరిమో కాదు. ఎవరు గొప్ప విషయాన్ని మనం ఆలోచన చేయొద్దమ్మా. గొప్ప వాళ్ళు గొప్పగా ఉన్నారు, వాళ్ళు మంచి మంచి బైబిల్స్ తీసుకున్నారు, కొత్త బైబిల్స్ ఉన్నాయి, మంచి టవాళ్ళు ఉన్నాయి, మంచి సారీలు ఉన్నాయి, మంచి డ్రెస్సులు ఉన్నాయి. వారు దేవుని బిడ్డలు. మాకు ఏమీ లేదు. మీకు ఏమీ అవసరం లేదు, మీ విశ్వాసమే బలమైనది కావాలి అన్నాడు. మనం మొన్న ఒక వాక్యాన్ని చూసుకున్నావా? బంగారము కంటే, చూడొకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, ఇది లాస్ట్గా చదువుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసిన మొదటి అధ్యాయంలో చూడు అక్క, ఎక్కడ ఉంటుంది? విశ్వాసము అమూల్యమైనది. 7వ వచనం చదువు ఒకసారి. अग्नीने करतात त्या सोन्यापेक्षा मूल्यवान असे जे तुमचे विश्वासाच्या परीक्षेत उतरणे ते येशू ख्रिस्ताच्या प्रकट होण्याच्या वेळेस प्रशंसा गौरव मान यास कारणीभूत व्हावे. కాలము మీకు దుఃఖము కలుగుచున్నది, నశించిపోవు సువర్ణము అగ్గి వలన శుద్ధిపరచుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు లోనిదై ఉన్నది. హల్లెలూయా. బంగారము కంటే విలువైనది నీ విశ్వాసం అన్నాడు యేసు ప్రభు. హల్లెలూయా. దేనికంటే విలువైనది? బంగారము కంటే అమూల్యమైనది నీ విశ్వాసం. ఈరోజు నీ విశ్వాసాన్ని నువ్వు పరీక్షించుకొని చూడొకసారి. మనం అందరం కళ్ళు మూర్చుకుందాం, ఒక 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో ఒక కానాను స్త్రీ విశ్వాసించినట్లుగా, ఇదిగో ప్రభువా ఒక రక్తస్రావణ రోగం గల స్త్రీ విశ్వాసించినట్లుగా, ఇదిగో ప్రభువా మన యొక్క దోణిలో ఉన్న బిడ్డలు నిన్ను విశ్వాసించినట్లుగా, అయ్యా అదే విధానంగా మరియమ్మ నిన్ను విశ్వాసించినట్లుగా అలాంటి విశ్వాసము మాకు దయచేయండి పరిశుద్ధుడా. మా అందరినీ మీరు బలపరచండి పరిశుద్ధుడా. విశ్వాసములో దృఢపరచండి నైనా, విశ్వాసములో పరిశుద్ధపరచండి.